సార్ సోనం వాంగ్చుక్ 26 రోజుల దీక్షని విరమించారు. అంటే ఈ దీక్ష విరమణని ఎలా అర్థం చేసుకోవాలి? ఒక భరోసా విద్యార్థుల భవిష్యత్తుకు ఒక భరోసా లభించినట్టు అనుకోవాలా? ఏం జరుగుండొచ్చు? సోనం వాంగ్చుక్ అనేది ఇప్పుడు ఇండియాలో వన్ ఆఫ్ ది పాపులర్ ట్రెండింగ్ నేమ్ అని మనం చెప్పొచ్చు. సోనం వాంగ్చుక్ గత 26 రోజులుగా ఒకప్పుడు సుందర్లాల్ బహు, మహాత్మా గాంధీ, సుందర్లాల్ బహుకుణ, జీడి అగర్వాల్, తర్వాత ఈ అన్నా హజారే లెవెల్లో గాంధీయన్ మూమెంట్ అద్భుతమైన సత్యాగ్రహం 26 రోజుల పాటు దేశంలో ఇప్పుడు సిజేపీ కాక్రోచ్ల మూమెంట్ పెద్దది అవ్వడానికి కారకుడే సోనం వాంగ్చుక్ 26 రోజుల నిరాహార దీక్ష అని మనం చెప్పొచ్చు. ఈ నిరాహార దీక్షని అబ్రప్ట్గా అంటే ఆయన అనుకున్న ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి అనే లక్ష్యాన్ని సాధించకుండానే గవర్నమెంట్తో డిస్కషన్ చేసి ఈ గత రాత్రి ఆయన విరమణ చేయడం జరిగింది. వెంటనే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా ఆల్మోస్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చినట్టే. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా ఒక ట్వీట్ చేసి సోనం వాంగ్చుక్ గారు మీరు ఇంకా రికవర్ అవ్వండి, మీ వెయిట్ గెయిన్ చేయండి, మీ ఆరోగ్యం చూసుకోండి అంటూ ప్రైమ్ మినిస్టర్ కూడా విషయం చెప్పడం. దీన్ని మరి స్టూడెంట్స్ ఎలా చూస్తున్నారంటే ఇప్పుడు ఢిల్లీలో కొంతమంది మిత్రులు అక్కడ ఉన్న స్టూడెంట్స్ వీళ్ళతో మాట్లాడితే మనం వద్దంటే ఇప్పుడు జంతర్ మంతర్లో జరిగే సంభాషణ ఏంటంటే ఇప్పుడు సిజేపీ ఇప్పుడు సోనం వాంగ్చుక్ని పక్కన పెట్టింది అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అభిజిత్ దీప్కే సిజేపీ లీడర్ ఏంటంటే ఆయనకి విషయం చెప్తారు, మీ ప్రాణం ఇంపార్టెంట్, మీరు విరమణ చేయమని నేనే చెప్పాను, విరమణ చేశారు, ఓకే వెల్ అండ్ గుడ్, ఓకే బీ హ్యాపీ బీ సేఫ్ అనేది ఆయన చెప్పారు. కానీ సిజేపీ కార్యకర్తలు అలా చెప్పిన సౌరవ్ ఆయన యొక్క సిజేపీ యొక్క స్పోక్స్ పర్సన్ ఏమంటున్నారంటే నాకు తెలియదు ఆయన విరమించడం అనేది ఆయన మాట్లాడారు. ఇప్పుడు సిజేపీ ఇప్పుడు ఈయన ఏంటంటే వాంగ్చుక్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలనే డిమాండ్ని పక్కన పెట్టి ఇప్పుడు సోనం వాంగ్చుక్కు వెన్నుపోటు పొడిశారు సిజేపీకి విద్యార్థులు చేస్తున్న కాక్రోచ్ మూమెంట్కి అన్నట్టు ఒక భయంకరమైన ఒక చక్కర్లు కొడుతుంది ఢిల్లీ జంతర్ మంతర్ ప్రాంతాల్లో మనం చూసినట్టయితే. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఫ్రైడే దేశవ్యాప్త ధర్నాకి ఇక్కడ పిలుపునిచ్చిన క్షణంలో సోనం వాంగ్చుక్ విరమణ చేయడం, అది కూడా కేంద్ర మంత్రులు ఇద్దరు సమక్షంలో. అంటే మోడీ గారికి ఆయన భయపడ్డా, మోడీ గారితో కలిసిపోయి విద్యార్థులకు వెన్నుపోటు పొడిచాడా అనేది ఒక పెద్ద వాదన వస్తుంది. ఎందుకంటే సోనం వాంగ్చుక్ ఏంటంటే ఆ విద్యార్థులకు పెట్టిన ట్వీట్ ఏంటంటే లెటర్ వెంటనే ఇప్పుడు ఏదో ఒక వైలెన్స్ జరగబోతుంది, ఇప్పుడు దాకా జరిగింది పక్కన ఇప్పుడు విద్యార్థుల మధ్యలోకి వెళ్ళిపోయి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏదో ఒక వైలెన్స్ జరగబోతుంది, అందరూ విజిల్గా ఉండాలి అని ఒక భయాన్ని పెట్టడం జరిగింది. అంటే ఇది పెట్టడం ఏంటి, గవర్నమెంట్కి అవకాశం ఇచ్చినట్టు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అక్కడ ఉన్నాయి, దీనివల్ల విప్లవం దేశవ్యాప్తంగా వైలెన్స్ వచ్చేస్తే నేను వైలెన్స్కి ఎగిరిస్తూ అన్నట్టు ఆయన మాట్లాడారు. మరి ఇప్పుడు గవర్నమెంట్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీలో ఎన్ఎస్ఏని ఇన్వోక్ చేయడం జరిగింది, నేషనల్ జాతీయ భద్రతా చట్టం. దాని ప్రకారం 12 రోజుల నుంచి 12 నెలల వరకు ఎవరిని కూడా విచారణ లేకుండా లోపల పెట్టే అధికారం పోలీసులకు సక్రమించింది. మరి దాని పరిస్థితి ఏంటి, అది జూలై 15 డేట్ తోటి వచ్చి రావడం జరిగింది. ఈ 35, 34 రోజున జూలై 15 బ్యాక్ డేట్తో రావడం జరిగింది. అంటే అప్పటి నుంచి అరెస్ట్ అయిన వాళ్ళని మేము విచారించమని గవర్నమెంట్ నాకు భరోసా ఇచ్చింది, విద్యార్థుల కోసం విద్యార్థుల మీద ఎఫ్ఐఆర్ లేకుండా ఉండడం కోసం నేను ఇచ్చాను ఆయన చెప్తున్నాడు. కానీ అక్కడ జంతర్ మంతర్లో మన స్టూడెంట్స్ మధ్యన కొన్ని చూస్తే ఈయన సోనం వాంగ్చుక్ భయపడ్డాడు అనే ఒక వాదన అక్కడ వెళ్తుంది. ఎందుకంటే ఈయన్ని గత జూన్ 28 నుంచి మార్చి 2026 వరకే ఆయన జైల్లో పెట్టడం జరిగింది. ఒక లడఖ్లో చేసిన ఆయన మూమెంట్ అనమాట. అది కూడా నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ సెక్షన్ 14 ప్రకారం ఆయన లోపల పెట్టడం జరిగింది. ఆ కేసుల నుంచి బయట పడడానికి కేంద్రంతో కుమ్మక్కయ్యారు, విద్యార్థుల మధ్యలో వదిలేశాడు ఈయన అనేది ఒక వాదన ఇప్పుడు సిజేపీలో ఉంది. ఇప్పుడు సిజేపీలో మనం చూస్తున్నాం. అందుకని ఇక్కడ అభిజిత్ దీప్కే స్టేట్మెంట్ని మనం చూడవచ్చు. అభిజిత్ దీప్కే ఏమంటున్నారంటే సోనం వాంగ్చుక్ నిరాహార దీక్షను విరమించుకున్నా మేము ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలనే డిమాండ్ని మేము వదలము, దేశవ్యాప్త పిలుపు యాజ్ యూజువల్గా జరుగుతుందని దేశవ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా మూవ్మెంట్ జరుగుతుంది. ప్రైమ్ మినిస్టర్ కూడా వాంగ్చుక్ నిరాహార దీక్ష విరమణ తర్వాత బయటకు వచ్చి చాలా కాన్ఫిడెంట్గా మేము ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టాం, సెక్రటరీని మార్చాం, తర్వాత సోమవారం బిల్లు పెట్టబోతున్నాను, శుక్రవారం క్యాబినెట్లో చాలా కీలకమైన కఠిన నిర్ణయాలు తీసుకుంటాను, నాకు ఈ ఎగ్జామ్ అనేది విద్యార్థుల భవిష్యత్తు నాకు ప్రధానమని చెప్పారు. కానీ సిజేపీ ఏం చెప్తుందంటే అక్కడ వాదన ఎలా ఉందంటే మీకు ధర్మేంద్ర ప్రధాన్ అనేది విద్యార్థుల భవిష్యత్తు కంటే చాలా చాలా ప్రధానంగా ఉంది, ఆయన మీరు వదులుకోలేకపోతున్నారు అన్నట్టు ఇక్కడ వాదన జరుగుతుంది. కాబట్టి సోనం వాంగ్చుక్ వెన్నుపోటు పొడిశారు, అమ్ముడు పోయారు, లేకపోతే భయపడ్డారనే వాదన అక్కడ వస్తుంది. కానీ సోనం వాంగ్చుక్ విద్యార్థుల భవిష్యత్తు, మరి విద్యార్థుల భవిష్యత్తు కంటే 26 రోజులు వాళ్ళతో ఎందుకు దీక్ష చేయించారు అనేది ప్రధానమైన క్వశ్చన్ వస్తుంది.
మరి ఇప్పుడు అర్ధాంతరంగా ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని ఇప్పుడు అపోజిషన్ పార్టీలు వచ్చినాయి. దేశవ్యాప్తంగా మూమెంట్ అనేది పెద్దదైపోయింది. ఇలా దేశవ్యాప్తంగా విద్యకు పిలుపునివ్వడం జరిగింది. విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉద్యమం జరిగేటప్పుడు అది ఆ ప్రధానమైన డిమాండ్ను వదిలేసి ఎందుకు వెళ్ళారు అనేది ఒక ప్రధానమైన క్వశ్చన్. మరి అంటే సోనం వాంగ్చుక్కి ఇక విద్యార్థులు పక్కన పెట్టారు. విద్యార్థులే తమ అభిజిత్ దీప్కే లీడర్షిప్లోనే ముందుకెళ్లే అవకాశం ఉందనేది ఇప్పుడు మనం అక్కడ ఉన్న ప్రధానమైన వార్తలు, అక్కడ ఉన్న సమాచారాన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు.